గట్టిగా నాగమణి నాగమణి సద్దు ఆకతాయి ఊచులకు ఆట విడుపు ఏదు లేదు ఓ ఓ ఓ रे जो लगे नहीं रंगे लारे यमोनी यमा यमा रे गिंदी अगदिया मा नामिदा औजी पासा अरे बाबा रुक ओ माय डार्लिंग पाड़च सोजी नु पाड़े सोजी नु కూడా వెలుగు చూడలేకపోయాడు అందుకని వెనక్కి వెళ్ళి చూస్తున్నాడు ఏమి చెప్పినా నడక కలిసిన నవరాత్రి పడితే శివరాత్రి గంగోత్రి అవిబి అవిబి ఈ ఫంక్షన్ గురించి చెప్పాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అబౌట్ 1942-43 ఏమిటి చాలా ముందుకు వచ్చి వస్తున్నారు మీరు. వెనకాలే ఉన్నాం. అది ఆయన పేరే ఇక్కడ కూర్చున్న అక్కిరాజు గారు. ఆయన మీ అందరికీ తెలుసు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత రాజమహేంద్రవరంలో
పెమరాజ్ కామేశ్వర గారి పుంజ దంపతులకి ఒక ఆనిముత్యం అవుతుంది. ఆవిడ పేరే బంగారం గారు. రాధ అంటారు సరదాగా ఆయన. సో ఆయన అంటాడు ఈ ఊళ్ళో అంతా రాధగారు మొదలే. ఒక 30 సంవత్సరాలకు ముందు మళ్ళీ ఆ 20 years తర్వాత వాళ్ళిద్దరూ అలా వస్తున్నారు. 30 సంవత్సరాల ముందు వారిద్దరికి వివాహం జరిగి సుఖ జీవితాన్ని మాకేం బాగలేదు. రెండో కుమారుడు శ్రీధర్. వెరీ కమాన్. యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ with a lot of potentiality. ఒక అమ్మాయి వస్తున్నారు. వారు ఇప్పుడేను మొన్నే వారి వివాహం అయింది. నిన్న పొద్దున్నేను భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు. అందుకే కొంచెం లేట్ అయింది. ఇది ఈవేళ ఓకే చేసేదేమండి. ఈవేళ ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే 30 సంవత్సరాలు అయింది వారి వివాహం అయ్యి. చూస్తేనే తెలుస్తుంది ఉన్నాడు. అర్థమైంది కదా. అంచేత పరిచయం చేయండి. ఎందుకంటే ఆ నవ్వులోనే తెలిసిపోతుంది. ఇంకా పరిచయం చేస్తే బాగుండదని వచ్చారా. అదే ఓకే. ఓకే నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 ఈవిడ మగుని నేను. శారదా నెంబర్ 5 ఇక్కడ వాళ్ళు వచ్చారా వాళ్ళు. మా తోడేళ్ళు అక్కిరాజు గారి కంటే పెద్ద అయిన రంగారావు గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు, మా పెద్దబాబు గారి కోడలు, రంగారావు గారి అమ్మాయి వగేరా వగేరా. కుర్చీలో కూర్చోండి. రండి కూర్చోండి. నాకు చాలా సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయిపోయి. ఇదే కూర్చోవాలనుకుంటా. మనమా తెలుసున్న వారేను. నిన్నే మ్యారేజ్ అయింది. ఇప్పుడే వచ్చారు పట్టణ నుంచి. తర్వాత మా రెండవ బహుమతి గారు రాలేదు. వారి శ్రీమతి రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఈ సారీ ఇది మా వెంప నుంచి 2 నిమిషాలు మీ వెంప నుంచి కూడా పరిచయం చేస్తే. సార్ రండి, మీరు పరిచయం చేసేయండి. మూడో ఆవిడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మొన్నే అమ్మాయికి పెళ్లి చేసాం. అబ్బాయికి కూడా పెళ్లి కుదిరింది. అల్లుడు తాలూకు వాళ్ళం, అల్లుడు తాలూకు అన్నదమ్ములు అంటే ఆవిడ తోటికోడళ్ళు వచ్చాం. మా అన్నగారు అంటే మా అన్నదమ్ముల్లో పెద్ద ఆయన. ఈయన తణుకులో ఉంటారు, టీచర్. మా నాన్నగారి దగ్గర నుంచి అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తే. మా నాన్నగారు మా తాతగారు అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తే. మా పెద్దన్నగారు టీచరు. ఇక మా వదిన గారు తణుకులో ఉంటారు. నేను రెండో అబ్బాయిని, రందకవి లక్ష్మీనారాయణ గారి రెండో అబ్బాయిని నేను. ఈమె నా శ్రీమతి అంటే రెండో కోళ్ళు. ఇక ఈయన మూడో అబ్బాయి, మూడో కోళ్ళు. ఇది మేనరికం అనుకోండి. ఈ 2 పై సంబంధాలు. పై సంబంధాలైనా కూడా మాది ఊసిపోక ఊళ్ళో సంబంధమే. అంటే ఏమన్నా ఏమరా డౌట్ ఏం రాలా?
ఫ్లాష్ అయితే కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్స్ మాకు అక్కడ సారీ ఈ అసెట్ అయ్యండి క్లియర్ గా చెప్పాలని. పర్వాలేదు సరదా అయితే మా తమ్ముడు అంటే మూడో వాడు మ్యాండ్రకం అని చెప్పాను కదా, ముగ్గురు కొడుకు మొత్తం 6గురు, 3 కొడుకుల తర్వాత ఒక సిస్టరు, తర్వాత మళ్ళీ 3 కొడుకులు. అంటే ఆమెకు 3 అన్నయ్యలు 3 తమ్ముళ్ళు అయినా కూడా అందరూ చెల్లాయనే పిలుస్తారు. మా ఏకైక చెల్లాయి సోదరి. మా బావగారు రాజమండ్రి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తారు, ఆయన రాలేదు. ఇక మా మీరు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఈయన తణుకులోనే దుబ్బలో పనిచేస్తున్నారు, తణుకులోనే టీ ఉంటారు. ఈయన్ని ఆయన బ్రహ్మగారి దుబ్బబాబు అన్నారు. అది వేరే మీనింగ్ కాదు. ఇది మరి అంత దగ్గర మేనరకం కాదు అనుకోండి. వేలు విడిచిన వేలు విడవలేదు, పట్టుకునే ఉన్నాడు. అది ఇక 5 ఈయన హైదరాబాద్ టీచర్, మా పెద్దన్నయ్య టీచరు, తణుకు దువ్వబాబు టీచరు, ఈయన టీచరు. ఇక ఆర్ట్ మ్యాన్ అవుట్ లాగా. ఇకపోతే ఆ తర్వాత నుంచి వృత్తి తప్పుదారి పట్టింది. 5 ఆయన లావు కింత లేదు అని చెప్పి దారి మార్చాడు. తర్వాత 6 రాంబాబు రాలేదు. ఇది క్లుప్తంగా మా పరిచయం. మాకు అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు. అన్నయ్య గారిని ఒక చిన్న మొమెంట్ వస్తున్నాం సార్, ఒక్క నిమిషం. ఆల్ దిస్ ఫాలోస్. ఇప్పుడు ఇక్కడ చేరింది అందుకనే సరదాగా గడపడానికి 1 గంట 2 గంటలు గడుపుదామని. సో అకేషన్ ఈస్ దిస్. ఇదే రేపు పొద్దున్న క్లబ్ చేసి ఉంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు మన అందరం అటెండ్ అయ్యాం. వీళ్ళిద్దరికి ఎంతమంది తెలుసు మనం? ఈయన మెడ్రాస్ నుంచి వచ్చారు మా బాబాయ్ గారు. అంటే అటు చూస్తూనే ఉంటాడు, పెళ్ళాంకేసి తప్ప మనకేసి చూడడానికి నమస్కారం పెట్టేస్తారు. కానీ దిస్ ఇస్ అన్ అకేషన్ వేర్ వన్ కెన్ బి ఐడెంటిఫైడ్. అందుకని ఇది పెట్టుకున్నది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ honoring the young old couple, starting registration, whatever it is. Let's start with garlanding each other first. Yes, yes. భయపడకుండా ఆయన మొదలు వేయిందమ్మా. బాబు మీరు కూడా అలాగే చేయండి అమ్మా. బొర్రంచుకోలేదు. ఇదే అకేషన్ లో యంగ్ కపుల్ ఆల్సో ఎక్స్చేంజ్ దేర్ గార్లెండ్స్. దండలు మార్చుకుంటారు సరదాగా. మీరు లెక్క ఇప్పుడు మీరు ఆ ఉంగరాలు మార్చుకోండి బాబు. మరి సరదా ఇది. మీరే కదా ఇవన్నీ నచ్చ చేయించమన్నారు. ఏమిటి ఉంగరం తొడగండి ఆయనకి. ఏ వేలు ఏమిటి? ఆ వేలుకి తొడగండి. ఏమిటి ఇంతకు ముందే ఉంగరం ఉంది మీ చేతికి? అది యు గాట్ మీ. వెరీ గ్లాడ్. నెక్స్ట్ అక్కిరాజు గారి తమ్ముడు. సార్ స్టార్టింగ్ ఫ్రమ్
ఈ కుంకంబరి నేను పట్టుకుంటాను. ఫస్ట్ తీసుకోండి, ఎవరితో ఆకండి. యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాంలో మెయిన్ అయిపోయింది హాఫ్ అబ్బాయి, రెండోది భోజనాలు. చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో నీకై నేవేచానే నన్ను నేనే మరచిన వేగుతూ ఈనాడు వినిపించరా ప్రియా నా గోడు. ప్రేమ ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నాది చేరింది, నేనున్న సంగతే మరచింది. ప్రేమ ప్రేమ నిమిషాలు చూడాలి వెంటాడుతున్నా పొడి తెచ్చుకోవా మీరు రాదు రాదంటుంటే ఎలా పాడుతుంది పాట? లైన్ చాలు. వినిపించనా ప్రియా నా గోడు. నీ శ్వాసలో నాది చేరింది, నేనున్న సంగతి మరచింది. ప్రేమ రిక్కు వీరుడు రాకుమారుడు కళ్ళలో ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరుడు కళ్ళు కొట్టి చూస్తే గుర్రాడు. చూపులో చంద్రుడు చూపులో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. క్రిక్కు వీరుడు నా రాకుమారుడు కళలోని ఉన్నాడు. లోకమంతా ఏకమైన నడకలోన తీరు చూసి సింహమైన చిన్నబోదా, నవ్వులోన తీరు చూసి చల్లగాలి కరిగిపోదా. సాయిల్లో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు, నాకు నచ్చలేదే వాటుడు. నన్ను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని, ఎవరు వాడితో చెప్పలే ఎదురుగా రమ్మని. లోకమంతా ఏకమైన లెక్క చెయ్యనన్నవాడు కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేడు. ఎన్నాళ్ళు తాగుతాడు. ఓకే, మెడ్రాస్, విజయవాడ, హైదరాబాద్ అందరూ కలిసి ఒకసారి తొందరగా అయిపోవాలని కాల్ చేసేద్దాం. రండి రండి రండి. విల్ క్లబ్ ఇట్. అలా అంటే నర్వస్ చెప్తున్నాను. సార్ నెక్స్ట్ మీ ఇంటి వెంపుని రండి సార్. అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ ఎక్కడ. అంతా ఫ్రీగానే నెక్స్ట్ మా పెద్దోళ్ళు గారి కుటుంబం ఆవిడ వాళ్ళు కూడాను. ఆవిడ వాళ్ళు కూడాను
పేరు ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫార్మాలిటీస్ అయిపోయాయి. రండి గారు, అఖిరాజు గారు. many returns of the day. రండి సార్. సరే అల్లుడు గారే వెళ్ళండి ప్లీజ్ సార్. ఇక్కడికి వస్తారు. మిస్సెస్ రాధా అఖిరాజు. మాస్టర్ మీ వాళ్ళని రమ్మనండి. రండి సార్. కొంచెం వస్తే మాకు ఆనందం తీసుకోవడానికి. మొహమాట పడద్దు. అది ప్లీజ్ కమ్. రండి. రావచ్చు. మన వాళ్ళు రండి. ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. సార్ వైట్ రైస్, సాంబార్, రైస్ రండి. ఇదిగోనమ్మా. అప్పొచ్చిందే. చెప్పండి ఒకసారి మళ్ళీ ఎప్పుడు ఏం కావాలంటే అది రావచ్చు. ప్లీజ్ 1-2 సార్లు వచ్చి వేయించుకుంటేనే మాకు తృప్తి రావాలండి. అది మారు వేయించుకోవాలి ప్లీజ్.